రాజు తన తండ్రిని జరిగిన విషయం ఏంటో నాకు చెప్పండి డాడీ అని చెప్పేసి బతిమాలుతూ ఉండగా అప్పుడు సుభాష్ ఉండి ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నేను వైజాగ్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా పర్సనల్ సెక్రటరీగా ఉండే మాయ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడిందిరా అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. ఇంకా అనుకోకుండా ఆ రోజు నైటు ఇక నేను అలా కలిసిపోయాము అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. ఇంకా అలా నేను దుగ్గిరాల వంశానికి ఇంకా కీడు ప్రతిష్టలు తీసుకువచ్చాను. ఆ వంశంలో ఉండే అర్హత లేకుండా చేసుకున్నాను. ఇంకప్పుడు నా హోదా, నా పలుకుబడి, నా పద్ధతి, ఇంకా నా తీరు అన్నీ మర్చిపోయి ప్రవర్తించాను అని చెప్పేసి చెబుతూ ఉంటాడు తన కొడుక్కి సుభాష్ అలా చెబుతూ ఉండగా ఇంకా రాజు అయితే ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మాయ వచ్చి ఆ రోజు జరిగిన తప్పుకి ఇప్పుడు కొడుకు పుట్టాడని చెబుతూ ఉంటుంది. అనగానే వెంటనే షాక్ అయిపోయి రాజు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఆ కొడుకుని నీ వారసునిగా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి నన్ను టార్చర్ చేస్తూ ఉంటుంది. ఎన్నో రోజులుగా ఈ టార్చర్ని అయితే అనుభవిస్తూ ఉన్నాను. నన్ను నీ భార్యగా ఇంకా కొడుకుని నీ ఇంటి వారసుడిగా తీసుకెళ్ళమని కోరుతూ ఉంటుంది. ఇంకా నేనేం చేయలేను. మీ అమ్మకు అన్యాయం చేసి నేను తనని తీసుకొచ్చాను అంటే ఇంట్లో నా పరువు ఏమైపోతుంది, నాన్నగారి దగ్గర వంశప్రతిష్ఠ పోగొట్టుకున్న వాడిని అవుతాను అని చెప్పేసి బాధపడుతూ తన కొడుకు అయితే జరిగిన విషయం అంతా చెప్పేస్తూ ఉంటాడు సుభాష్. ఇంకా అలా చెప్పిన తర్వాత తనకి మొహం తిప్పుకొని ఇంకా ఇలా బాధపడుతూ ఉంటాడు. నేను ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నానురా, లేదంటే తను మీడియా దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తానంటుంది. ఇంకా ఈ నిజం నాతోనే సమాధి కావాలని ఇలా చనిపోవాలని డిసైడ్ అయ్యాను అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు నువ్వు చనిపోతే సమస్య పరిష్కారం అవుతుందా డాడ్ అనగానే మరి ఇంకేం చేయమంటావు చెప్పు, ఇది ఎవరికి చెప్పుకోలేను, ఎవరికి చెప్పను అనగానే డోంట్ వరీ డాడ్, మీరు ఇంకా దీని గురించి మర్చిపోండి, దీనిపై నేను నిర్ణయం తీసుకుంటాను, ఆ బిడ్డని నా బిడ్డగా ఇంటికి తీసుకొస్తాను అనగానే వెంటనే షాక్ అయిపోయి సుభాష్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే ఇంకా బిడ్డని నా బిడ్డగా తీసుకొని వచ్చి మెల్లగా ఇంకా నా ఇంట్లో నేను పరిచయం చేస్తాను అనగానే ఒరే ఇంకా నీ జీవితం ఏమైపోతుందో ఆలోచిస్తున్నావా అని అనగానే నా తండ్రి కంటే ఇంకా నాకేది ఎక్కువ కాదు, నేను చూసుకుంటాను డాడ్, మీరు ఏం జరగనట్టుగా రోజు మాదిరిగానే మీరు ఇంటికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను ఆ బిడ్డని తీసుకొని అని చెప్పి సుభాష్కి చెప్పి పంపించేస్తూ ఉంటాడు రాజు. మరి ఆ తర్వాత ఆ బాబుని తీసుకొని వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలిసిందే. ఇంకా ఆ బాబుని తీసుకొని నేను వస్తాను కానీ నువ్వు డోంట్ వరీ సైలెంట్గా ఉండు అని చెప్పేసి నేను మాట అయితే తీసుకొని ఇంకా ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.